నమస్తే అండి. ఆపరేషన్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచే వైసీపీని ఖాళీ చేయించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే పెండెం దొరబాబు గారు ఒక్కళ్ళే పార్టీలో చేరితే దాని యొక్క ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు. కానీ ఆయన సంస్థాగతంగా ఎంత బలంగా ఉన్నారు అనే విషయం ఆయన యొక్క పార్టీ చేరిక సందర్భంగా అర్థమైంది. ఎంపీపీలు, మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, సర్పంచ్లు, ఇట్లా మొత్తం ఓవరాల్గా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, గుర్తింపు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత కొన్నాళ్ల పాటు గత దశాబ్దాల కాలంలో ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలో చేర్చారు. అంతేకాకుండా జనసేన పార్టీలో పదవులు ఆశించి నేను చేరలేదు, పిఠాపురం డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో బాగా అభివృద్ధి చెందుతుంది, ఒక బలమైనటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు అవతరిస్తున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఆయనకి బలంగా మద్దతుగా నిలవాలి, ఆయన కోసం పనిచేయాలి అనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో నేను జనసేన పార్టీలో చేరుతున్నానని చెప్పి ఆయన చెప్పినటువంటిది కూడా మనం గమనించాలి. అంటే ఒక ఎమ్మెల్సీ పదవి కోసం లేకపోతే ప్రభుత్వంలో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం అయితే మేము రావట్లేదు, మేము వచ్చేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయటం కోసం, ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఏకపక్షంగా మార్చడం కోసమే జనసేన పార్టీలో చేరుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలుస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే అక్కడ వర్మ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ అక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి కంట్లో నలుసుగా తయారైనటువంటి పరిస్థితి. అంటే ఏంటంటే నేనే గెలిపించాను, నా వల్లే గెలిచారు, నేను లేకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు. ఆ ఆలోచన ఆయన చాలా సందర్భాల్లో బయటపెడుతున్నారు. ఆయన ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కష్టపడ్డాను, పనిచేశానని చెప్తూనే నేను లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా లేడు అనేటువంటి, పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు అనేటువంటి ఆ అహంకారపూరితమైనటువంటి భాష, అహంకారపూరితమైనటువంటి అది ఏదైతే ఉందో దాన్ని చెక్ పెట్టాలనేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టే కనబడుతోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన పెట్టినటువంటి ఒక ట్వీట్, ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేశారా, వేరే ఉద్దేశంతో చేశారా, ఏదేమైనా కానీ ఆయనైతే స్టార్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ చేయబోతున్నారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వంగా గీత గారిని కూడా ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం లోపు జనసేన పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేయించడం, జనసేన పార్టీని బలంగా తయారు చేసుకోవటం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ గారికి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది, వాళ్ళిద్దరికి పడదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ సమన్వయం సాధించడం అనేది ఎలా ఉన్నా కూడా సంస్థాగతంగా బలంగా ఉంటే, సంస్థాగతంగా బలమైనటువంటి నాయకులు ఉంటే ఈ రేపు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఎందుకంటే ఇతను నమ్మలేము. వర్మ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు, కానీ రేపు పొద్దున అవసరమైతే వైసీపీలో చేరటానికి కూడా వెనకడిగేసేటువంటి పరిస్థితి ఉండదు. రేపు ఆయనే ప్రత్యర్థిగా మారిన ఆశ్చర్యపోనక్కర్లా. కాబట్టి ఏంటంటే ముందు ఎత్తులకు పై ఎత్తులు వేయటం అంటారు, రేపు కీడించి మేలించమని రేపు ఏం జరగబోతుందనే విషయంపైన ముందుగానే పసిగట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ఖాళీ చేస్తే తెలుగుదేశం పార్టీ కేడరు వర్మ ఒకవేళ పార్టీ మారినా కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ అంత త్వరగా పార్టీ మారేటువంటి పరిస్థితులు ఉండదు. ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలు వైసీపీ వైపు మళ్ళటం కష్టం, ఎంతో కొంత మారినా కానీ దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక నిర్ణయం, వ్యూహాత్మకమైనటువంటి ఒక ఎత్తుగడగా దీన్ని మనం చూడవచ్చు. ఏదేమైనప్పటికీ ఏంటంటే పిఠాపురం అనేది జనసేన పార్టీ బలమైనటువంటి నియోజకవర్గంగా జనసేన పార్టీకి అడ్డగా మార్చుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు. చూద్దాం ఏం జరుగుతుంది.